మదనపల్లిలో చిన్నారి అత్యాచార కేసు ఉద్రిక్తతకు దారితీస్తుంది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు చేస్తున్న యత్నాలను స్థానికులు అడ్డుకుంటూ ఆందోళనకు దిగుతున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని లేకపోతే ఎన్కౌంటర్ చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీ ఇతర పోలీసు అధికారులు స్థానికులతో చర్చలు జరుపుతున్నారు. ఆందోళన కారణంగా చెన్నై ముంబై హైవేపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని, కేసులో ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామంటూ కడప ఎస్పీ విశ్వరాజ్ వివరించే యత్నం చేస్తున్నారు. కానీ స్థానికులు ఆందోళన విరమించడం లేదు. మదనపల్లిలో చిన్నారి అత్యాచార కేసు ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానికుల్లో ఆగ్రహావేశాలు పెళ్లిబుకుతున్నాయి. బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు చేస్తున్న యత్నాలను స్థానికులు అడ్డుకుంటూ ఆందోళనకు దిగుతున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని లేకపోతే ఎన్కౌంటర్ చేయాలంటూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. జాతీయ రహదారిపై బైఠాయించారు. చెన్నై ముంబై హైవే మీద పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ అయింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదంటూ పోలీసులు అలాగే ఎస్పీ వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వినడం లేదు. మదనపల్లిలో చిన్నారి అత్యాచార కేసు ఉద్రిక్తతకు దారితీసింది. స్పాట్లో మా ప్రతినిధి కార్తీక్ ఉన్నారు. కార్తీక్, పెద్ద ఎత్తున స్థానికులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తీసుకెళ్లేందుకు కూడా వాళ్ళు ఒప్పుకోవటం లేదు. ఏం జరుగుతోంది? అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి? అత్యంత క్రూరమైనటువంటి ఘటనకు సంబంధించి ఆ హత్య చేసినటువంటి నిందితుడు పులవర్ధన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకు అప్పగించాల్సిందే, అతన్ని ఎన్కౌంటర్ అయినా చేయాలి, లేదంటే తమకు అప్పగించాలి. తామే అతన్ని అత్యంత దారుణంగా ఏదైతే చిన్న బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడో అదే తరహాలో తాము అతన్ని కొట్టి చంపుతామంటూ కూడా స్థానికులు మదనపల్లి టౌన్ లో పెద్ద ఎత్తున కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నిరుగుటివారిపల్లిలో ఆడుకుంటున్నటువంటి 7 ఏళ్ల చిన్నారిని మాయమాటలు చెప్పి బొరుగులు కొనిస్తానంటూ కూడా చెప్పి తీసుకువెళ్లడం కూడా జరిగింది. పులవర్ధన్ అనేటువంటి వ్యక్తి, ఇతను స్థానికంగా ఒక సైకో వ్యక్తిగా కూడా చెప్తూ ఉన్నారు. స్థానికులందరూ కూడా గతంలో కూడా ఇలానే మహిళల మీద కూడా అసభ్యంగా ప్రవేశించారని చెప్తూ ఉన్నారు. అయితే ఆడుకుంటున్నటువంటి చిన్నారిని తీసుకెళ్లిన తర్వాత బాలిక మీద ఆ పాపను అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడే ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి నీళ్ల డ్రమ్ములో కుక్కి పెట్టి దాని మీద ఏదైతే ఇది మూత పెట్టడం కూడా జరిగింది. అటు తర్వాత అక్కడే ఇంట్లోనే ఉండిపోవడం కూడా జరిగింది. అయితే తెల్లవారుజామున నిన్న రాత్రి నుంచి గాలిస్తున్నటువంటి పోలీసులకు ఈ రోజు తెల్లవారుజామున ఆ ఇంటి వద్దకు డాగ్ స్పాట్ వెళ్లడం కూడా జరిగింది. అటు తర్వాత ఇంటిని బద్దలు కొట్టి లోపల చూడగా డ్రమ్ములో ఈ చిన్నారి మృతదేహాన్ని కూడా గుర్తించారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే వెంటనే కూడా అంబులెన్స్ ని తీసుకొచ్చి చిన్నారి మృతదేహాన్ని తీసుకువెళ్లేటువంటి క్రమంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతటి దారుణానికి పాల్పడినటువంటి ఆ సైకో గాన్ని ఎట్టి పరిస్థితుల్లో తమకు అప్పగించాల్సింది. అప్పటి వరకు కూడా తమ కుమార్తెకు పోస్ట్ మార్టం నిర్వహించకూడదంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే హత్య జరిగినటువంటి ఆ ప్రాంతం చుట్టూ కూడా పెద్ద ఎత్తున ఉండిపోవడం కూడా జరిగింది. దీంతో పోలీసులు ఎటు ఆ ప్రాంతానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కడప ఎస్పీ విశ్వనాథ్ వాళ్ళందరికీ కూడా వారందరికీ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు, తాము ఖచ్చితంగా కూడా చట్టపరంగా న్యాయపరంగా అతనికి శిక్ష పడేలా చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వారికి ప్రజా సంఘాలతో పాటు రాజకీయ పార్టీలన్నీ కూడా అందరూ కూడా కలిసి మద్దతుగా కూర్చోవడం కారణంగా పరిస్థితి మరింత ఉధృతకు దారితీస్తుందని చెప్పాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా మొత్తం ఈ జాతీయ రహదారి ఏదైతే బెంగళూరు మదనపల్లి హైవే మొత్తం కూడా బ్లాక్ అయినటువంటి పరిస్థితి. దీని కారణంగా కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడిందని చెప్పాలి. దాదాపు 6 గంటలుగా కూడా పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నాలను మాత్రం స్థానికులు అడ్డుకుంటూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఆ ఇంటి వద్ద నుంచి కదిరేది లేదంటూ కూడా భీష్మించుకుని కూర్చున్నటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు ఒక అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అత్యంత సున్నితమైనటువంటి అంశం, పొరపాటున ఏదైనా జరిగితే మరి అది మరొక గొడవకు దారి తీస్తుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతో అయితే పోలీసులు వ్యవహరిస్తున్నారు. దీంతో వారికి అతన్ని అప్పగించాలనేటువంటి డిమాండ్ తో మాత్రం పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. కార్తీక్, అసలు ఈ నిందితుడి నేపథ్యం ఏంటి? అసలు
అంటే కులవర్ధన్ అనేటువంటి వ్యక్తి స్థానికంగా జులాయిగా తిరిగేటువంటి వ్యక్తి. వాళ్ళ తల్లి మాత్రమే ఉంది. ఆమె మాత్రం స్థానికంగా ఒక స్కూల్లో ఆయాగా పనిచేస్తుంది. అయితే తల్లితో కూడా ఇతను సఖ్యతగా లేనట్టుగా కూడా తెలుస్తుంది. గత కొంతకాలంగా ఒంటరిగా ఏదైతే చిన్నారి చనిపోయినటువంటి పక్క ఇంటిలోనే ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎలాంటి పని లేకుండా జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. గంజాయికి అలవాటు పడ్డారని కూడా చెప్తూ ఉన్నారు. గత కొంతకాలంగా కూడా చిల్లర పనులు చేసుకుంటూ ఉన్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, ఎవరైనా దారిలో కనబడిన వారితో గొడవకు పాల్పడడం అనేది ఇతనికి రొటీన్ గా మారిందని చెప్తూ ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా అతన్ని ఒక సైకోగా కూడా చెప్తూ ఉన్నారు. తరచూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందుకే ఈ ఘటన గతంలో కూడా ఇలాంటి ఘటన మీద పోలీసులకు చెప్పినప్పటికీ కూడా వారు మందలించి వదిలేయడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. లేదంటే మొదటిసారి కఠినమైనటువంటి శిక్ష వేస్తుంటే మాత్రం ఇంతటి వరకు వచ్చేది కాదంటూ మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నీరుగొట్టిపల్లి వారసులు మాత్రం చెబుతున్నటువంటి మాట. అందుకే ఈ విషయాన్ని అత్యంత సీరియస్ గా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకుని ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తమకు నిందితుడిని కులవర్ధన్ అనేటువంటి సైకోను అప్పగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే బాధిత కుటుంబానికి సంబంధించి ఎటువంటి భరోసా ఇస్తున్నారు? అంటే పోలీసులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. బాధిత కుటుంబానికి ఎవరైతే తండ్రి గోపీనాథ్ ఉన్నారో అతనికి నిన్న రాత్రి పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నటువంటి క్రమంలోనే అతనికి భరోసా ఇవ్వడం కూడా జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ కుమార్తెకి ఏం కాదని చెప్పి భరోసా ఇచ్చారు. అయితే అంతలోపే ఒక దారుణం అయితే జరిగిపోయింది. అయితే ఖచ్చితంగా చట్టపరంగా న్యాయపరంగా అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, అతన్ని న్యాయస్థానం ముందు నిలబెడతామంటూ పోలీసులు చెబుతున్నప్పటికీ అయితే వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని తమకు అప్పగించాలనేటువంటి డిమాండ్ తోనే ఉన్నారని చెప్పాలి. ఇటు తల్లిదండ్రులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కుమార్తెను పోస్ట్ మార్టం తీసుకువెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు, సరమిరే అంటూ ఉన్నారు. తమకు అతను అప్పగించాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసేంత వరకు తమకు కుమార్తెకు న్యాయం జరగదు. ఆడుతూ పాడుతూ ఆడుకుంటూ ఉన్నటువంటి కుమార్తెను మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళాడంటూ కూడా ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతుంటే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కలిసివేసేటువంటి అంశంగా మారింది. అందుకనే ఈ విషయాన్ని వెనక్కి తగ్గేటువంటి ఉద్దేశం లేదంటూ కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ 6 గంటలుగా ఎండలోనే కూర్చొని మరీ పోరాటం చేస్తూనే ఉన్నారు. పోలీసులు సర్ది చెప్తున్నా ఎస్పీనే స్వయంగా వచ్చి వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదని చెప్తున్నప్పటికీ కూడా చట్టాన్ని మేము చేతుల్లోకి తీసుకోవడం లేదు, మీరే చేతుల్లోకి తీసుకోండి, అతన్ని మాత్రం ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే మాకు అప్పచెప్పాలి, రెండిట్లో ఏదో ఒకటి చేయాలంటూ మాత్రం డిమాండ్ చెప్పడం కారణంగా పోలీసులు కూడా ఇటు తెలిసేటటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. రైట్ కార్తీక్.